మహిళలకి 2500 రూపాయలు మీరు ఇచ్చిన హామీ మేరకు రావాలి, వెంటనే మహాలక్ష్మి పథకం ప్రారంభం కావాలి. అట్లాగే 4000 పెన్షన్ పెద్ద మనుషులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. చేయూత కింద 4000 అన్నారు, వెంటనే ప్రారంభం కావాలనే ఈ మొత్తం రాష్ట్రంలోని పెద్ద మనుషులందరి తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రైతు భరోసా అన్నారు మీరు, రైతు బంధు కాదు రైతు భరోసా, 10,000 కాదు 15,000 అన్నారు. అది ఆ రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని 22 లక్షల మంది కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. ఎందుకంటే మీరు కౌలు రైతులకు కూడా మరి 15,000 ఇస్తామని చెప్పారు, కాబట్టి కౌలు రైతుల తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది దివ్యాంగులకి మీరు ఇచ్చిన మాట 6,000 రూపాయల పెన్షన్ అని 100 రోజుల్లో, వారి తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు విద్యా భరోసా కార్డు, అది కూడా 6 గ్యారంటీల్లో ఒక హామీ. 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. మరి రాష్ట్రంలోని విద్యార్థులందరి తరపున ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం ఎదురు చూస్తున్న రాష్ట్ర విద్యార్థులు వారి తల్లిదండ్రుల తరపున మరి ఈ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. అసెంబ్లీలో జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షంగా ఇది మా బాధ్యత కాబట్టి మరి దారుణంగా దగాబడ్డ తెలంగాణ ప్రజల తరపున ఈ బిల్లును మేము పెడతా ఉన్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వము చాలా స్పష్టంగా చెప్పింది, ముఖ్యమంత్రి గారు స్వయంగా అభయహస్తం చట్టం మీద సంతకం పెట్టారు ఆ ఫైల్ మీద అని ప్రభుత్వమే చెప్పింది. గవర్నర్ గారి చేత చెప్పించింది. 2023 డిసెంబర్లోనే ఇదంతా జరిగింది. ఇవాళ మనం మార్చ్ 2026లో మాట్లాడుతూ ఉన్నాం. 6 గ్యారంటీల విషయంలో అందుకే మీరు ఎవ్వరు దరఖాస్తులు పెట్టుకునే పని లేదు, దండాలు పెట్టే పని లేదు. ఏమొస్తుంది, చట్టం అయితే ఏం జరుగుతుంది? కొంతమందికి అనుమానం ఉండొచ్చు, అసలు ఈ చట్టం ఏంది, ఏం మాట్లాడుతున్నాడు ఈయన అని. చట్టం అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలకి, మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా, మీరు చూసింటారు, ట్రాఫిక్ చలాన్లు అవసరమైతే ఎవరైతే ఆ చలాన్ పడుతుందో వాళ్ళ ఖాతాను డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి కట్ చేయాలి అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. చట్టం అయితే ఏమవుతుందంటే మీకు కూడా సవలతు వస్తుంది, మీకు కూడా 2,500 ఎదురు చూసి అక్కడ ఉండదు. చట్టం అయితే నా ప్రైవేట్ మెంబర్ బిల్లు పాస్ అయితే, కాంగ్రెస్ బీజేపీ సహకరిస్తే బిల్లు పాస్ అయితే ఏం జరుగుతుందంటే మా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సచ్చినట్టు గవర్నమెంట్ 2,500 ఇవ్వాల్సిందే, లేకపోతే డైరెక్ట్గా ఖాతాలకు వెళ్ళి కట్ చేసుకునే ఆటో డెబిట్ సౌకర్యం తప్పకుండా మీకు వస్తుంది. మీ ఖాతాల్లో వచ్చి పడుతుంది, లేదంటే బాకీగా మిగిలిపోతుంది. మీకు తప్పకుండా ప్రభుత్వానికి ఇయ్యక తప్పని పరిస్థితి వస్తుంది. రాష్ట్రంలోని పెద్ద మనుషులందరికీ 4,000 పెన్షన్కి సంబంధించి చట్టబద్ధత వస్తే మీకు హక్కు వస్తుంది. ఆ హక్కుతో మీరు కోర్టుకు పోయి ఇగో చట్టం ఉంది వీళ్ళు ఇస్తలేరు అంటే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తో మిత్తితో సహా మీకు కట్టించిస్తుంది. ఆ గది లాభం అయ్యేది. రైతులకు హక్కు వస్తుంది. 6 గ్యారంటీల చట్టం అయితే హక్కు వస్తుంది. ఎట్లా హక్కు? మాకు 15,000 అన్నాడు, ఇస్తలేడు, ఇప్పటికే 3 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు అని మీరు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలేసి గవర్నమెంట్తోని ఖచ్చితంగా మీకు పైసలు ఇప్పిస్తుంది. రాష్ట్రంలోని విద్యార్థులకు లాభం అవుతుంది. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇయ్యక తప్పని పరిస్థితి గవర్నమెంట్కు ఆ అనివార్యత ఏర్పడుతుంది. అందుకే మేము మీ తరపున ఈ బిల్లు పెడతా ఉన్నాం. మీరు దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు, దండాలు పెట్టవలసిన పని లేదు, ఇక అయ్యా అప్ప అని చెప్పి ఎవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం విధిగా జీతాలు ఇస్తుందో చట్టం చేస్తే అట్లాగే మీకు 4,000 రూపాయల పెన్షను, చట్టం చేస్తే అట్లాగే మీకు 2,500 మహిళలకి, 15,000 రైతులకి, అట్లాగే 5 లక్షల విద్యా భరోసా కార్డు విద్యార్థులకి మీకు వస్తుంది. చట్టం యొక్క ఉద్దేశం ఇది. ఇప్పుడు మన రాష్ట్రంలో దళితులకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది, గిరిజనులకి జనాభా ప్రకారం మీకు బడ్జెట్లో ఇంత వాటా కేటాయిస్తున్నాం ప్రభుత్వం చట్టం చేసింది. దాని ప్రకారం ఒకవేళ చట్టం అమలు చేయకపోతే ఆ పైసలు వచ్చే బడ్జెట్లో మళ్ళీ రోల్ ఓవర్ అయ్యే విధంగా వ్యవహారం చేసినారు. అట్లాగే మేమేమనుకున్నామంటే ఈ బిల్లు పాస్ అయ్యి చట్టం అయితే ఒకరిద్దరికి కాదు లాభం అయ్యేది. రాష్ట్రంలో 72 లక్షల మంది రైతులకి ఎకరానికి 15,000 రూపాయలు వస్తుంది. చట్టం అంటే ఇంకోటి మా రైతు కూలీలకి అది కూడా ఉంది ఇందులోనే. నరేగా చట్టం ఉంది కదా, మీకు తెలుసు కదా, ఈ మధ్యన దాని పేరు మార్చినట్టున్నారు ఏదో రామ్జీ అనేది పెట్టినారు. అట్లాగే మరి ఈ చట్టం అయితే ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టం అయితే 6 గ్యారంటీలది మీకు లాభం ఏంది అంటే యాసంగికి ఎగ్గొడతా, వానాకాలం ఎగ్గొడతా అని చెప్పే హక్కు ముఖ్యమంత్రికి ఉండదు. ఇప్పటికి 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన ముఖ్యమంత్రికి తప్పదు. ఆయన మెడకు ఇదొక చట్రంలాగా బిగించి రైతు చేతుల్లో అప్పుడప్పుడు ఎద్దులు అటు ఇటు రుపుతుంటే బట్ట ఆపుతారు చూడు కళ్ళమేసి, అట్లా ముఖ్యమంత్రికి కూడా ముక్కుతాడేసే అవకాశం మా రైతన్నలకు దక్కుతుంది. అందుకే ఈ చట్టం చేయాలంటున్నాం. పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకి దీనివల్ల లాభం అవుతుంది. రైతు బంధు ఆపే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అన్ని పంటలకు 500 బోనస్ అన్నారు. చట్టం అయితే మీకు బోనస్ కూడా
ఇవ్వక తప్పని పరిస్థితి అన్ని పంటలకు మొక్కజొన్న కావచ్చు, పత్తి కావచ్చు, సోయా కావచ్చు, మిర్చి కావచ్చు, అన్నిటికి ఇస్తామన్నారు. అన్నిటికీ మరి ఇచ్చే విధంగా చట్టం పనికొస్తుంది. బోనస్ అనేది బోగస్ కాకుండా కాపాడేది ఈ చట్టం. అట్లాగే రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు అన్నారు. ఈ చట్టం ద్వారా మీకు కూడా రైతు కూలీలకు కూడా లాభం అవుతుంది. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు అన్నారు. మరి మా రాష్ట్రంలోని 7 లక్షల మంది ఆటో అన్నలకి వాళ్ళకు కూడా ఈ చట్టంతో లాభం అవుతుంది. అందుకే దయచేసి నేను రాష్ట్ర ప్రజల్ని కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఏం చేయాలంటే ఈ బిల్లు పెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యేలను కలవాలి. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, కలవాలి. కలిసి అన్న ఈ చట్టం వస్తుంది, మీరు దయచేసి ఓటేయాలి, ఓటేస్తే నాకు హక్కు వస్తుంది అని చెప్పి మీరు కూడా మరి మీ ప్రజాప్రతినిధుల మీద, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీల మీద తప్పకుండా ఒత్తిడి తేవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లాగే రాష్ట్రంలోని ప్రతి వర్గానికి గ్రామాన నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ బిల్లు పెట్టిన తర్వాత తప్పకుండా 6 గ్యారెంటీల మీద చట్టం చేయండి. చేస్తే ఆటో డెబిట్ అంటే మీరు చలాన్లకు ఎట్లయితే ప్రభుత్వం నా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేస్తూ ఉంటుందో అట్లా ప్రభుత్వ అకౌంట్లోకి వెళ్ళి నాకు పైసలు పడేటట్టు మా కేటీఆర్ అన్న, మా బీఆర్ఎస్ పార్టీ చట్టం తెస్తున్నది. కాబట్టి దాన్ని మీరు అమలు చేయండి, దానికి మీరు వంతపాడండి, దానికి మద్దతు ఇవ్వండి అని గౌరవ ప్రజాప్రతినిధులను మీరు మోటివేట్ చేయండి, వారికి చెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే చదువుకున్న వాళ్ళు తెలియజెప్పే విధంగా ఎఫర్ట్ పెట్టండి. ప్రభుత్వం ముక్కు పిండి మీ పైసలు మీ ఖాతాలో పడేటందుకే ఈ చట్టం తీసుకొని వస్తున్నాము. అందుకే గల్లా బట్టి నిలదీసే విధంగా మరి ఈ రకంగా ముందుకు పోతున్నాం. ఈ చట్టం విషయంలో 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మరి తప్పకుండా అన్ని పార్టీలు సహకరించాలని గౌరవ స్పీకర్ గారు, సెక్రటేరియట్ కూడా వారి శాసనసభ సెక్రటేరియట్ కూడా సిబ్బంది కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఈ 6 గ్యారెంటీల చట్టబద్ధత విషయంలో మేము ఎంత సీరియస్గా ఉన్నామని చెప్పడానికే ఈరోజు ఈ బిల్లు కూడా డ్రాఫ్ట్ కూడా తయారు చేసి న్యాయ నిపుణులతో కూడా చర్చించి ఇది అవసరమైతే పబ్లిక్ డొమైన్లో కూడా పెడతాం. పబ్లిక్ కూడా ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వచ్చు. దాని తర్వాత మండే ట్యూస్డే పోయి మరి ఆ శాసనసభలో శాసన మండలిలో ఇంట్రడ్యూస్ చేస్తాము. అల్టిమేట్గా ఫ్రైడే రోజు వస్తుంది ఓటింగ్కి. వచ్చినప్పుడు తప్పకుండా అందరూ సహకరించాలని మరొకసారి కోరుతూ వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని. 6 గ్యారెంటీల విషయంలో 420 హామీలు, 13 డిక్లరేషన్ల విషయంలో తప్పకుండా పట్టుబడతామని చెప్పి మరొకసారి మర్చిపోయాను. ఈరోజు రంజాన్ పండుగ అందరికీ కూడా